రాజమహేంద్రవరం నగరాన్ని అభివృద్ధి చేస్తామనే గాలి మాటలు చెప్పే రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆ మాటలు ఆపి ప్రమాదకరంగా మారిన గోతులపై దృష్టి సారించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రం ఆదేశానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజమహేంద్రవరం సిటీ యువజన విభాగం అధ్యక్షులు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో ఆదివారం గోరక్షణపేట రోడ్లో ఉన్న గోతుల వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధికార ప్రతినిధి 25వ వార్డ్ ఇన్ఛార్జ్ రొక్కం త్రినాథ్, వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు సప్ప ఆదినారాయణ, 14వ వార్డ్ ఇన్ఛార్జ్ పెంకే సురేష్, 7వ వార్డ్ ఇన్ఛార్జ్ షబ్బీర్, 38వ వార్డ్ ఇన్ఛార్జ్ కట్టా వెంకటేష్, 6వ వార్డ్ ఇన్ఛార్జ్ నల్లా రామాంజనేయులు, 3వ వార్డ్ ప్రెసిడెంట్ మదీనా బాషా, ముప్పున శ్రీనివాస్, 1వ వార్డ్ ఇన్ఛార్జ్ టేగుమూడి హరిబాబు, వైఎస్ఆర్ టీయూసీ నగర అధ్యక్షులు గాదు గౌరీశంకర్ తదితరులు కలిసి ఆ రోడ్లో ఉన్న గోతుల్లో మట్టిని వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గొప్పలు చెప్పడం తప్ప నగరానికి చేసిందేమీ లేదని విమర్శించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రం హయాంలో నగరం ఎంతో అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసనే అన్నారు. నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన అభివృద్ధి కంటికి కనపడుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాన్, గౌస్, గుడివాడ అప్పారావు, షేక్ బాషా, ఎస్కే మస్తాన్, ఆరిఫ్ ఖాన్, డొక్కా సత్యనారాయణ, ఫిరోజ్, రాజ్ కుమార్, అబ్దుల్లా, కె వెంకటరెడ్డి, ఎన్ఆర్కే రెడ్డి, గౌసియా, కోడి శిల్ప, సౌందర్య, వల్లు మీనాకుమారి, సూర్య, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మరి రాజమహేంద్రవరంలో మరి ఈరోజు 7వ వార్డు 14వ వార్డు మరి అలాగే ఆర్టిస్ట్ కాంప్లెక్స్కి వెళ్ళే ఈ హైవే రోడ్డు మరి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఈ రోడ్డు అంతా కూడా గోతులు కుంపలతోటి చాలా గొయ్యకోటు కూడా 6 అడుగులు గోతులు పడిపోయి ఉన్నాయి. మరి ప్రజలు అలాగే మరి ఈ రోడ్డు అంతా కూడా కాంప్లెక్స్ నుంచి ఇలా ఊర్లు వెళ్ళి గోకవరం కానీ ఇలాగ తుని కానీ ఇలా వైజాగ్ కానీ ఊర్లు వెళ్ళి అన్నీ కూడా బస్సులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సు వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ అలాగే కార్ల వాళ్ళు కూడా మరి అలాగే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా మరి వ్యాపారాలు చేసుకుందామంటే వ్యాపారాలు చేసుకునేందుకు కూడా లేకుండా ఈ బూడిదంతా కూడా వాళ్ళ కొట్లలోకి వెళ్ళిపోయి అలాగే ఈ మట్టి అంతా కూడా వాళ్ళ కొట్లలోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడి ఆరోగ్యంగా కూడా దెబ్బతింటున్నారు వాళ్ళందరూ కూడా. దయించి ఇప్పటికైనా కోటం ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఏదైతే ఒక హైవే ఉందో ఈ హైవే రోడ్లకి కొద్ది మరమ్మతులు కానీ లేకపోతే కొత్త రోడ్లు కానీ ఏం చేయవలసిన కోరుచున్నాము. ఎందుకంటే సుమారుగా ఈ హైవే రోడ్డు వచ్చి 1-2 సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. ఈ గోరక్షణపేట వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. దయించి ఇప్పుడైనా మీరు మేలుకొని మీరు ఇక్కడ రోడ్లు వేయించి అలాగే ఇక్కడ మరమ్మతులు కూడా చేయితే మరి ప్రజలకి ఉపకారంగా ఉంటుందని చెప్తున్నాము. సుమారుగా ఈ 3వ ఏడు అయ్యింది. ఇప్పుడు సుమారుగా వచ్చి తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు వచ్చి ఒక రోడ్లు కానీ ఒక డ్రైనేజీలు కానీ ఒక కాలువలు కానీ
చేసేది ఏమి కూడా లేదు. మీరు దయించి మీ గొప్పలు మీరు చెప్పుకున్నారు, కానీ ప్రజలు ఎలా ఉన్నారని, ప్రజలకి ఏం చేయాలనేది కూడా మీరు ఆలోచిస్తలేదు. మరొకప్పుడు భరతరామ్ గారు ఉన్నప్పుడు మరి ఇదే రోడ్డు బ్రహ్మాండంగా ఉండేది, తాడు రోడ్లో వేసి మరి చక్కగా మరి రోజు దానాపేట కానీ చుట్టుపక్కల ఏరియాలు చూసుకుంటే 98 సిమెంట్ రోడ్లు వేయించిన ఏకైక వ్యక్తి మార్గన్ భరతరామ్ గారు. అలాగే డ్రైనేజీలు కూడా చేయించిన మార్గన్ భరతరామ్ గారు. మరి మీరు వచ్చి 3 ఏళ్ళైనా సరే ఈ రోజుకి వచ్చి చూసారా ఈ గోతులు కానీ ఇవన్నీ పరిస్థితి అంతా చూస్తున్నారు మొత్తం అంతా. మరి పిల్లలు కానీ అలాగే బైకుల మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా స్కిడ్ అయిపోయి పడిపోయి పళ్ళు ఊడగొట్టుకొని కొన్ని మంది చేతులు కాళ్ళు కూడా ఇరిగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దయించి మరి మీరు యాక్షన్ తీసుకొని ఈ రోడ్లు మరమ్మతులు చేయాలనేసి యోజన విభాగం తరపున, నా పేరు బిల్డర్ చిన్న, నేను రాజమండ్రి సిటీ యోజన విభాగం తరపున ఈ యొక్క కార్యక్రమం పెట్టాము. దయించి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ యొక్క రోడ్లు వేయాలని మరీ కోరుచున్నాం. నేను 14వ వార్డు ఇన్ఛార్జ్గా ఉన్నాను. నా పేరు పెంకే సురేష్. ఇక్కడ స్థానికుల సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కబుర్లు చెప్పడం తప్ప చేతలు ఏం కనపట్లేదు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారం 10 రోజుల్లోనే ఈ రోడ్డు తవ్వడం జరిగింది. అది స్థానికంగా ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు, బాగా రాజమండ్రి ప్రజానీకానికి కూడా తెలుసు. ప్రభుత్వం వచ్చి ఏర్పడి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా సరే రోడ్డు వేయలేని పరిస్థితిలో ఉందంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందన్నది ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నారు. అది ఎంతవరకు ఏదైనా సరే ఇక్కడ మా స్థానికంగా మా ఉన్న ప్రజలకు ఇబ్బందులు చూసి ఇక్కడ వ్యాపారస్తులు కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఆరోగ్యం చాలా పాడవుతుంది. ఇక్కడ దుమ్ము ధూళి 2 సంవత్సరాలు పెట్టి చూస్తున్నాం. ఇప్పుడేస్తారు ఇప్పుడేస్తారు కూడా కానీ వాళ్ళు రకరకాల ఫోటోలు దిగుతున్నారు. గత 3 నెలల క్రితం ఇదే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు గోరక్షణపేట అల్లూరు సీతారాం బొమ్మ కాడి నుంచి ఇక్కడ పర్యటన పెట్టారు. ఆ పర్యటన నేను వీడియో చూశాను. పర్యటనలో భాగం ఏంటంటే ఆయన మాట్లాడే విధానం ఏంటంటే ఇక్కడ గోరక్షణపేట స్థానికులకి చిరకాల కోరిక నెరవేర్చారంట. అసలు మేము అడుగులో ఉన్నాం అనుకుంటున్నాడు అయినా ఏంటి నాకు అర్థం కావట్లే. ఇంకెప్పుడు ఇక్కడ రోడ్డు లేనట్టు, ఆయన రోడ్డు ఏదో క్రియేట్ చేసినట్టు, మేము చిరకాల కోరిక తీరుస్తున్నాను, మీకు రోడ్డు ఏం చేస్తున్నానని ఇప్పటికి చెప్పి 3 నెలలు అయింది. ఈ గోతుల్లాగే ఉన్నాయి. అలా ఆయన ఏం చేస్తున్నాడు? రోజు ఇక్కడ స్థానిక 7వ వార్డు 14వ వార్డుకి సంబంధించిన గోరక్షణపేట మెయిన్ రోడ్, ఈ రోడ్డు మీద నుంచి స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ బస్సులు కానీ నిత్యం రద్దీగా ఉండే రోడ్డు ఇది. ఇప్పటిదాకా ఈ రోడ్డు పాడి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటివరకు రోడ్డు మరమ్మతులు చేయకపోవడం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఇది. ఇక్కడ గతంలో ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. చనిపోయినా సరే స్థానిక ఎమ్మెల్యేకి కనీసం చలనం లేకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ రోడ్డు పట్ల ఆయన చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు వల్ల. ఈ కూటమి ప్రభుత్వం వెంటనే ఈ రోడ్డుని తక్షణం రిపేర్ చేయించి వెంటనే కొత్త రోడ్డు వేయించాల్సిందిగా వారికి మేము డిమాండ్ చేస్తున్నాం. మన రాజమండ్రి నగరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేటటువంటి అతి ముఖ్యమైనటువంటి రహదారి ఈ గోరక్షణపేట రోడ్డు. ఈ రోడ్డు మన భరతరామ గారు ఉండేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉండేటప్పుడు 98-95 రోడ్లు రాజమండ్రిలో అభివృద్ధి పరుస్తూ సెంటర్లో డివైడర్లు కూడా ఏర్పాటు చేసి యాక్సిడెంట్లు జరగకుండా అంత గొప్పగా డెవలప్ చేసినటువంటి అప్పటి నుంచి ఆ తర్వాత మన ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఈ రోడ్డు దుర్భరంగా గోతులు తవ్వేసి రకరకాలుగా 2-3 ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి ఈ రోడ్డుని ఏర్పడింది. ఈ రోడ్డు తక్షణమే ఈ మన ఆదిరెడ్డి వాసు గారు మన రాజమండ్రి నగర ఎమ్మెల్యే గారు 71,401 ఓటు మెజార్టీ అని చెప్పుకోవడం కాదు, మీరు బెల్ట్ షాపులు ఓపెనింగ్లు చూపించే ఇంట్రెస్ట్, ఇసుక ర్యాంపుల పైన చూపించేటటువంటి ఇంట్రెస్ట్, ఇటువంటి ప్రజలు కష్టపడుతున్నటువంటి ఈ రహదారులు మీద చూపించమని నగర ఎమ్మెల్యే గారు తమరికే మేము చెప్తున్నాం. మీరు తక్షణమే దీనిపైన చర్యలు తీసుకొని కొత్త రోడ్లు వేయించి ఈ 7వ వార్డు 14వ వార్డు ప్రజల సంక్షేమాన్ని కాపాడాలని కోరుతున్నాం. లేని ఎడలో తగున ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు చేపడతామని